హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మన వీడియో కర్నూలు టు మురుడేశ్వర్ వయా జోగ్ ఫాల్స్. బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ ఈ వీడియోలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో మా జర్నీ కర్నూలు నుంచి నైట్ స్టార్ట్ చేసాము. టోటల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 1500 కిలోమీటర్స్ వచ్చింది. నైట్ అంతా ఏం వీడియో తీయలేదు, నైట్ అంతా జర్నీని సరిపోయింది. మార్నింగ్కి ఇలాంటి ఒక బెస్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్ జోగ్ ఫాల్స్ దగ్గర. శివమొగ్గ, సాగర్ ఇవన్నీ దాటేశాక జోగ్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము. ఎటు చూసినా కానీ పచ్చదనమే ఉంది మనకంతా. మన ఏపీకి అక్కడ కర్ణాటకకి ఇదే డిఫరెన్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రీనీని, ఫారెస్ట్ని ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ట్రిప్ ప్లాన్స్లో ఇది ఒకటి ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ విజిట్కి. ఇంకా మనం జోగ్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక పెద్ద బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఇదే జోగ్ ఫాల్స్. ఇది నాకు తెలిసి మన ఇండియాలో సెకండ్ అనుకుంటా రేటింగ్లో. ఇంకా మనం ఇలా వస్తే ఈ బ్రిడ్జి ఫస్ట్ మనకి ఫోటోషూట్ స్పాట్. ఇది ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. దాదాపు చూడండి ఇక్కడంతా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇటు సైడ్ వాటర్, అటు సైడ్ వాటర్, పెద్ద బ్రిడ్జి, మధ్యలో రాళ్ళు. సో ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇలా బోర్డ్స్. ఇంకా మనం స్టార్ట్ అవుతున్నామని మురుడేశ్వర్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం జోగ్ ఫాల్స్ దగ్గర నుంచి వెళ్తాము. మనం ఇప్పుడు బ్రిడ్జి సైడ్ వచ్చాం కదా, అలా ముందుకు వెళ్తే మురుడేశ్వర్, ఇలా లోపలికి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మనం జోగ్ ఫాల్స్ రీచ్ అవుతాము. సో మురుడేశ్వర్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. ఆ 2-3 కిలోమీటర్స్ మీరు వెళ్ళడం వేస్ట్ అనుకుంటే మాత్రం ఒక బెస్ట్ స్పాట్ని మిస్ అయినట్లే. సో వచ్చేసాం మనం జోగ్ ఫాల్స్కి. ఇది మెయిన్ ఎంట్రీ గేటు. మన వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకు అలౌ చేస్తారు, ఇక్కడ ఆపేస్తారు. లోపల ఉంది కదా, అది కర్ణాటక టూరిజం. అక్కడికి కర్ణాటక టూరిజం బస్సు ఉంటుంది. ఆ బస్సులో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ బస్సు లోపలికి ఎంటర్ చేస్తారు. అక్కడే వాళ్ళకి అకామిడేషన్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కనపడుతుంది కదా టూరిజం వాళ్ళది. ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇవి వాళ్ళే అవైలబుల్లో ఉంచుతారు. మనకైతే బయట వరకు మన వెహికల్స్ అలౌ చేస్తారు. లోపలికి వెళ్తే ఇలా చాలా అంటే చాలా బాగుంది గార్డెన్. ఇంకా ఇదంతా మేము వెళ్ళినప్పుడు ఇది క్లోజ్లో ఉంది. ఇంకా మొత్తానికి ముందుకెళ్తే మనం ఇంతవరకు వెయిట్ చేస్తున్న ఫాల్స్, వరల్డ్ ఫేమస్ ఫాల్స్, జోగ్ ఫాల్స్ ఇదన్నమాట. చూడండి ఎంత అంటే ఎంత అందంగా ఉందో. ఇక్కడికి వెళ్ళి చూడడము చాలా బెస్ట్. ఇలా మీకు మొబైల్లో అంతగా అనిపించకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే 2 కళ్ళు సరిపోవు, అసలు సరిపోవు నిజంగా. ఎందుకంటే అంత పెద్దవి. చాలా ఎత్తు మీద నుంచి చాలా కిందికి చాలా వాటరు. అతిపెద్ద వాటర్ ఫాల్స్ చూడండి. కొండల్లో నుంచి మనం ఎక్కడైనా చూస్తే ఒక చిన్న హైట్ నుంచి వాటర్ వస్తేనే మనం దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాము. అలాంటిది ఎక్కడో కొండల్లో నుంచి అంత పెద్ద వాటర్ ఫాల్స్. ఖచ్చితంగా ఇది మనం చూసి తీరాల్సిందే. సో నెక్స్ట్ ఎవరైనా వెళ్తే ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ అవ్వద్దు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉన్నట్టుండి ఈ లోయలో నుంచి ఫాగ్ వస్తుంది. ఆ ఫాగ్ మధ్యన కొన్నిసార్లు ఆ వాటర్ ఫాల్స్ అసలు కనపడవు మనకి, ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ అయినా కానీ. అలాంటి క్లిప్స్ నేను తీశాను, పెడతాను మీకు, అవి చూపిస్తాను. ఇంకా మనం ఎక్కడ వ్యూ పాయింట్, ఇక్కడ చూసారు కదా ఇది వ్యూ పాయింట్. ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మనం ఆ వ్యూ పాయింట్ సెట్ చేస్తారు. అక్కడ నుంచి ఆ ప్రదేశాన్ని ఇంకా మనం అందంగా చూడొచ్చు అనేలాగా. ఈ వ్యూ పాయింట్ వల్ల ఈ 2 కొండల మధ్య ఉన్న ఆ లోయను మనం చూడొచ్చు. దానికోసం ఈ వ్యూ పాయింట్. ఇలాంటి వ్యూ పాయింట్స్ ఇక్కడ 2-3 ఉన్నాయి. నేను అన్ని కవర్ చేశాను, అవన్నీ మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా ఫాగ్ అని. చూడండి ఉన్నట్టుండి నాకు ఫాగ్ లేదు, ఇప్పుడు ఫాగ్ వచ్చింది. ఆ ఫాగ్ మధ్యన కొంచెం కొంచెం కనపడుతున్న ఫాల్స్ చాలా బాగుంది. ఆ లోయలోంచి ఫాగ్ రావడం, ఆ పైన ఎయిర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అక్కడికి వెళ్ళి చూస్తే. సో
అస్సలు మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఆ సైడ్ వెళ్తే. ఇంకా మనం కొంచెం కిందికెళ్ళి చూడ్డానికి ఇలా ఏర్పాటు చేశారు. ఓసారి కిందికెళ్ళి చూసేద్దాం మనం. ఇక్కడ ఉండి చూస్తున్న కొద్దీ ఇంకా అందంగా, ఇంకా డిఫరెంట్‌గా కనపడుతూనే ఉంది. అస్సలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే థాట్ కూడా రాదు. ఎంతసేపైనా ఉండి ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. సో, అలా ఉంటే కష్టము. మనం మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి కాసేపటికి తిరిగొచ్చేసాము. ఇంకా ఇలా బయటకొస్తే ఇక్కడ మనకు ఫుడ్డు, స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి బయట. ఇంక ఇక్కడే మెయిన్. మనం ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ప్లేస్‌కి సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఎక్కడ ఎంత డిస్టెన్స్ అనేది. చూడండి మనకు మురుడేశ్వర్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. సో, మనకి ఇంకా ఈజీగా ఒక 2 అవర్స్ జర్నీ పడతది. సో, ఇంక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మనం. జోగ్ ఫాల్స్ టు మురుడేశ్వర్. ఈ ప్లేస్ గూడా జర్నీ అంతా మధ్యలో ఒక 60 కిలోమీటర్స్ ఫారెస్ట్ వస్తది. దాంట్లో సిగ్నల్స్ ఏమి ఉండవు. మామూలుగా మనం ఘాట్ అనుకుంటూ వెళ్ళిపోవడమే. నైట్ టైమ్ అయినా గానీ ఇక్కడ అలో ఉంటుంది. సో, మేము రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ టైమ్ వచ్చాము. అలో ఉండదేమో అనుకున్నాము. ఘాట్ సెక్షన్ అయినా గానీ వెహికల్స్ అలో ఉంది. బైక్ అయినా గానీ అలో ఉంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏ టైమ్ అయినా గానీ జర్నీ మనం చేయొచ్చు. ఆఫ్టర్ 88 కిలోమీటర్స్ మనం రీచ్ అయ్యాము మురుడేశ్వర్. ఇది మురుడేశ్వర్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా ఆర్చ్ వస్తుంది. టెంపుల్ కాదు, మన ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ఆర్చ్ వస్తుంది. అలా ఇంకా మెయిన్ రోడ్‌లోంచి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ మురుడేశ్వర్‌లో కనపడేది 21 అంతస్తుల గోపురం, రాజగోపురం. దాన్ని చూడడం కోసం చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం మేము. దూరం నుంచి కనపడుతుంది మనకి. కాకపోతే మా ముందు ఒక బస్సు అడ్డంగా వెళ్తుంది. దాన్ని మాత్రం తప్పించలేకపోతున్నాను. చూసారా? ఒక సైడ్‌కి కనపడుతుంది రాజగోపురం. మాకీ బస్సు స్టార్టింగ్ నుంచి అడ్డం వస్తుంది. దాని మధ్యలో అటు ఇటు చూస్తే అప్పుడు మనం రాజగోపురం కనపడుతుంది. దగ్గరికెళ్తే ఖచ్చితంగా అదే కనపడుతుంది. ఎందుకంటే అంత హైట్ ఉంది కాబట్టి. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏందంటే, ఎక్కడా లేనటువంటి రాజగోపురంలో లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ రాజగోపురంలో 21 అంతస్తులకి లిఫ్ట్ ఉంటుంది. ఇది 20 ఆర్ 30 రూపీస్ తీసుకుంటారు ఆ లిఫ్ట్‌కి. కాకపోతే ఎంత పెద్ద రాజగోపురమో అంతే పెద్ద క్యూ ఉంటుంది. ఇది టెంపుల్ లోపలికి వెళ్తే ఇక్కడికి మొబైల్స్ కూడా అలౌ చేస్తారు. కాకపోతే లోపల స్విచ్ ఆఫ్ చేయమంటారు. టెంపుల్ లోపల మాత్రం మొబైల్స్ యూజ్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు. చాలామంది రూమ్‌లో పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ ఫోటోస్ అన్నీ మిస్ అవుతారు. సో, మీరు మిస్ అవ్వద్దు. మొబైల్ తీసుకెళ్ళొచ్చు. లోపలంతా చాలా బావుంటుంది టెంపుల్. మంచి షాట్స్ తీయడానికి ట్రై చేశాను. స్వర్ణరథం మురుడేశ్వర టెంపుల్‌లో స్వామివారి స్వర్ణరథం ఇది. ఇది కూడా మనం చూడొచ్చు. ఇది బ్రహ్మోత్సవాలు ఆ టైంలో దీన్ని బయటకి తీస్తారంట. నా షూట్‌లో కొన్ని ఇలాంటి షాట్స్ తీద్దామని ట్రై చేశాను. దాంట్లో వచ్చిన విధంగా ఇలా వచ్చిందది. ఇంకా మేము వెళ్ళే ముందరే ఇక్కడ భరతనాట్యము చేయడం జరిగింది. మేము వెళ్ళే టయానికి అది అయిపోయింది. సో, దాన్ని వీడియో తీయలేకపోయాను. ఎక్కడ చూసినా గానీ అతి పెద్ద గోపురము, అతి పెద్ద శివుని విగ్రహము మనకు కనపడతాయి. పక్కనే అరేబియా సముద్రము. అరేబియా సముద్రం లోపల ఒక స్టార్టింగ్‌లో లోపల గుడి, పెద్ద శివుని విగ్రహము, అతిపెద్ద రాజగోపురము. ఇది ఇక్కడికొచ్చి చూసిన వెంటనే మనకి అంతే పెద్ద భక్తిభావం కలుగుతుంది. అంత బాగుంటుంది. ఇంకా టెంపుల్ బయటకొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనం అతిపెద్ద శివుని విగ్రహాన్ని చేరుకోవచ్చు. ఇలా పైకి వెళ్ళాలి. ఈ మురుడేశ్వర్‌ని, ఈ ప్రాంతాన్ని భూ కైలాసంగా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకే అర్థమవుతుంది. అక్కడ శివుని స్టాచ్యూ ముందర చూడండి ఇంకో 2 స్టాచ్యూస్ ఉన్నాయి. అది దగ్గరికెళ్ళి చూపిస్తాను మీకి. అప్పుడు మాత్రం మీకు బాగా అర్థమవుతుంది. చూసారా? ఎదురుగా రావణుడు, తర్వాత బాలుని అవతారంలో
వినాయకుడు. 'భూకైలాస్' సినిమా చూసుంటే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ ఇక్కడ కాదు, లోపల శివుని స్టాచ్యూ కింద ఈ స్టోరీని తెలిపే లోపల మొత్తం బొమ్మలున్నాయి. ఆ బొమ్మలు చూసుకుంటూ వెళ్తే మనకు ఆ స్టోరీ మొత్తం అర్థమవుతుంది. లోపలికి వెళ్ళాక ఆ స్టోరీని మీకు అక్కడ చెప్తాను. ఆ లోపల శివుని స్టాచ్యూ కింద ఉన్న మ్యూజియం అంటారు. దాంట్లోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ₹20 ఈచ్ పర్సన్. చిల్డ్రన్స్‌కి ₹10. అందరూ వెళ్తున్నారు కదా! ఇక్కడికొస్తే 8 లోపల వెళ్ళాలి. ఎందుకంటే తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. ఇది స్టోరీలోకెళ్తే ఇది లంకా నగరము. తన తల్లి కోసం లేదా లంక యొక్క గొప్పతనం కోసం శివుని ఆత్మలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలనుకుంటాడు. సో, దానికోసం శివుని ప్రార్థించి శివలింగాన్ని దక్కించుకుంటాడు. ఇలా ఘోరమైన తపస్సు చేస్తాడు శివుని కోసము. ఇది మనం సినిమాలో చూసాం కదా! మొత్తం అదే. సింపుల్‌గా చెప్పాలంటే స్టోరీ, శివుడు ఆత్మలింగాన్ని రావణునికి ఇస్తాడు. దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే మిగతా దేవుళ్ళు, మిగతా వీళ్ళంతా ఇబ్బంది పడతారని చెప్పి నారదుడు పోయి విష్ణువుకి చెప్పడం జరుగుతుంది. సో, విష్ణువు దీన్ని ఎలా అయినా గాని జరగకోకుండా చూడాలనుకొని రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళే సమయంలో సాయంత్రము సూర్యుడు తొందరగా అస్తమించేలాగా చేయడం జరుగుతుంది. అందువల్ల రావణుడు సంధ్యా సమయము పూజ చేసుకోవడానికి స్నానం చేయాలనుకుంటాడు. దానికోసం వెళ్తూ శివలింగాన్ని వినాయకుని చేతిలో పెడతాడు. వినాయకుని చేతిలోనే ఎందుకు పెడతాడంటే, స్నానం చేయాలంటే శివలింగాన్ని పక్కన పెట్టాలి కదా! శివలింగాన్ని చేతిలోనే పెట్టుకోవాలి గానీ భూమికి తాకించకూడదు. భూదేవి ఆకర్షణ శక్తికి శివలింగం దానికి అతుక్కొని పోతుంది. తర్వాత రావణుడు తీసుకెళ్ళలేడు. సో, ఎవరికొకరికి ఇవ్వాలి. దీంట్లో నారదుడు వెళ్ళి వినాయకునికి చెప్పడం వల్ల వినాయకుడు దీన్ని ఎలాగైనా జరగనివ్వకూడదని అనుకొని బాలుని రూపంలో వచ్చి రావణుని దగ్గరికి కనపడితే రావణుడు ఈ ఆత్మలింగాన్ని బాలుని చేతిలో పెట్టి నేను స్నానం చేసి వచ్చేంత వరకు దీన్ని చేతిలో పట్టుకో, కింద పెట్టొద్దని చెప్తాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను. 3 సార్లు లోపల వచ్చి తీసుకుంటే ఓకే, లేదా నేను కింద పెట్టేస్తానని చెప్తాడు. రావణుడు వెళ్ళి స్నానం చేసే లోపలనే వినాయకుడు త్వరగా 3 సార్లు పిలిచేసి రావట్లేదని చెప్పి ఆ శివలింగాన్ని కింద పెట్టడం జరుగుతుంది, ఆత్మలింగాన్ని. ఆ ఆత్మలింగం భూదేవి యొక్క ఆకర్షణ శక్తికి అతుక్కుపోతుంది. తర్వాత రావణుడు వచ్చి ఎంత ట్రై చేసినా గానీ అది లేవదు. ఇంకా పెద్దగా పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా కోపోద్రిక్తుడైన రావణుడు ఆ శివలింగాన్ని కోపంతో తర్వాత పెకిలించి విసిరి పారేశాడంట. అప్పుడు అది ఆ శివలింగం 5 భాగాలుగా విడిపోయి ఈ చుట్టుపక్కలే పడింది అంటారు. అవి కూడా మనకు లాస్ట్‌లో దీంట్లో కనపడతాది. దాంట్లో ఒకటి మురుడేశ్వర్, ఇంకోటి గోకర్ణ, ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి. అలా ఈ మ్యూజియంలో కింద శివుని స్టాచ్యూ కింద ఈ స్టోరీనంతా తెలిపే విధంగా ఈ కథలున్నాయి. ఇప్పుడు చూడండి, ఇదొచ్చేసి వినాయకుడు శివలింగాన్ని కింద పెట్టే సన్నివేశము. కింద పెట్టాడని రావణుడు వినాయకుడిని కొట్టే సిచ్యువేషన్ ఇది. చూడండి, శివలింగం కిందుంది. ఆ బాలుడు మన వినాయకుడు. సో, రావణుడు కొడుతున్నాడు. తర్వాత ఆ శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు రావణుడు. అది రాదు. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ చుట్టూ అంతా కనపడుతుంది. ఈ చుట్టూ తిరిగి చూస్తే మనకి ఈ స్టోరీ బాగా అర్థమైపోతుంది. సో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మ్యూజియాన్ని అసలు మిస్ అవ్వద్దు. ఇందాక చెప్పా కదా 5 ప్లేసెస్ అని. మురుడేశ్వరు, గున్వటేశ్వరు, ఇలా 5 ప్లేసెస్ ఇక్కడ చూసారు కదా! ఇలా 5 ప్లేసెస్ ఏర్పడాయి. దాంట్లో ఒకటి గోకర్ణ. ఆత్మలింగము గోకర్ణలో ఉందని చెప్తారు. అక్కడికెళ్తే మనం దాన్ని టచ్ చేయొచ్చు, ఆత్మలింగాన్ని అక్కడ. ఇంకా ఇది మనం ఈవినింగ్ టైంలో ఆ స్టాచ్యూ వెనక్కి వచ్చినామంటే ఇంత అందంగా కనపడుతుంది. వెనక సముద్రము, ముందర అతిపెద్ద శివలింగము, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. ఇక్కడికి వెళ్తే మాత్రం దీన్ని విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటుంది. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మధ్యనే మనం 5K రీచ్ అయ్యాము. సో, థ్యాంక్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.